హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? నేను మీ మోషే దాన్ని మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఒక వెరీ స్పెషల్ రెసిపీతో మీ ముందుకు వచ్చాను. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, కనబడుతూనే ఉంది కదా, వెరీ స్పెషల్ రెసిపీ ఇది. అయితే ఇది చాలా చక్కగా ఉంటుంది. ఏంటంటే ఇది మామూలుగా అన్నంలో తినొచ్చు, తర్వాత మనం ఏదైనా రొట్టెలో తినొచ్చు. అదేవిధంగా ఇంకా డైటింగ్ ఎవరైనా చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక దానిలో కూడా డైరెక్ట్గా ఎటువంటి ఇది లేకుండా కూడా హ్యాపీగా డైరెక్ట్గా తినొచ్చు. చికెను, లివరు, కందనకాయలు ఫ్రై మాట. ఓకే, లివరు, కందనకాయల ఫ్రై. ఇది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. కనపడుతుంది కదా, ఇదిగోండి అటు ఇటుగా ఒక పావు కేజీ కంటే కొంచెం ఎక్కువ ఉండొచ్చేమో, పావు కేజీ అట్లా తీసుకున్నాను. అనుకోకుండా దొరికింది నాకు ఇవి, కాబట్టి ఇది కూడా మీకు చూపిద్దామని చెప్పి తీసుకొస్తున్నా. అయితే చూడండి ఫ్రెండ్స్, దీనికి కావలసిన పదార్థాలు ఏంటి అంటే దీనికి అల్లం వెల్లుల్లిపై ఒక 2 స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ మనం చేసి పెట్టుకున్నాం కదా. ఈ యొక్క అల్లం వెల్లుల్లిపై పేస్ట్ 2 స్పూన్స్, తర్వాత 1 స్పూను పసుపు. ఇదిగోండి ఫ్రెండ్స్, నేను తీసుకున్న స్పూన్ ఇది, చిన్న స్పూను. ఆ స్పూన్తో మనము 1 స్పూను పసుపు వేసుకుంటాము. అదేవిధంగా ఒక 2 స్పూన్స్ పెప్పర్ పౌడర్. ఇది పెప్పర్ పౌడరు. అయితే మనం ఇది ఎప్పుడంటే లాస్ట్లో వేసుకుంటాం. ఓకే, పెప్పర్ పౌడర్ 2 స్పూన్స్. తగినంత సాల్ట్. తర్వాత మనకి ఫ్రై చేసుకోవడానికి ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ అయితే సరిపోతుంది ఫ్రెండ్స్. అయితే చూడండి, ఇప్పుడు మనం వెంటనే ప్రొసీజర్లోకి వెళ్దాము. ప్రొసీజర్ అంటే పెద్ద కష్టమైన ప్రొసీజర్ ఏం లేదు. ఎవరైనా సరే ఈజీగా, పిల్లలు, బిగినర్స్ ఈజీగా చేసేసుకోవచ్చు అన్నమాట. ఇదిగోండి, నేను చెప్పాను కదా, దీనిలో ఒక 2 స్పూన్స్ వరకు నేను జింజర్ గార్లిక్ వేసాను. తర్వాత కావలసినంత సాల్ట్ టు టేస్ట్ అంటాం కదా, చూడండి సాల్ట్ వేసాను నేను దీనికి కావలసినంత. తర్వాత ఒక స్పూను పసుపు వేసాం. ఓకే ఫ్రెండ్స్, అంతే ఫ్రెండ్స్. ఇది మంచిగా కలిపి పెట్టేసుకోవడమే. చూస్తున్నారు కదా, ఏమీ కష్టం ఉండదు. చాలా ఈజీగా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. దీనిలో కొంచెం వాటర్ వేసుకుంటాం, కొద్దిగా వాటర్ వేసుకొని దీన్ని బాయిల్ చేసుకుంటాం. ఓకే ఫ్రెండ్స్, ఇవన్నీ కలుపుకొని దీనిలో ఒక 1/2 గ్లాస్ అంత వాటర్ వేసుకొని బాయిల్ చేసుకుంటాం అన్నమాట. బాయిల్ చేసుకున్న తర్వాత ఉడికిపోయిన తర్వాత మనము అప్పుడు ఫ్రై చేసుకుంటాం. ఓకే ఫ్రెండ్స్, చూస్తూనే ఉండండి. నేను మళ్ళీ ఇది బాయిల్ చేసిన తర్వాత నేను మీకు చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, ఇప్పుడు అది బాయిల్ అయిపోయింది. నేను కడాయి పెట్టుకొని ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నా దీనిలో. ఇప్పుడు ఇది కొంచెము వేడైన తర్వాత మనం బాయిల్ చేసుకున్నది దాంట్లో వేసుకోవాలి. ఫ్రెండ్స్, కనపడుతుందా? ఇదిగోండి, బాయిల్ చేసుకున్నాము. కొంచెం వాటర్ ఉంది, ఈ వాటర్ కూడా దీనిలో వేసేస్తాము. ఇది వేసేటప్పుడు సిమ్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే ఆయిల్ కదా, కొంచెం వాటర్ ఉంది కాబట్టి మీదకి వచ్చే అవకాశం ఉంటుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, బాయిల్ అయిపోయింది. ఇప్పుడు మనము ఈ వాటర్ అంతా ఇదైపోయే వరకు మనం ఉంచుకోవాలన్నమాట. ఎందుకంటే వాటర్ పడేస్తే మొత్తం దానిలో ఉన్న ఫ్లేవర్ అంతా పోతుంది ఫ్రెండ్స్, అందుకని మనం పడేయకూడదు. ఇది దగ్గరికి అయ్యే వరకు ఉంచుకోవాలన్నమాట. కొంచెం ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇదిగోండి వాటర్ అంతా ఎగిరిపోయింది. ఇప్పుడు దీనిలోకి నేను 1 స్పూను, అంటే ఇందాక 2 స్పూన్స్ అన్నాను, ఇప్పుడు దీంతో నేను 1.5 స్పూన్స్ మిరియాల పౌడరు
వేసుకున్నాను. ఫ్రెండ్స్ అంతే ఫ్రెండ్స్, మన ఫ్రై అయిపోయింది. చాలా 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 బాగుంటుంది. అసలు ఎంత బాగుంటుందంటే మీరు తప్పనిసరిగా ట్రై చేయాల్సిన రెసిపీ ఫ్రెండ్స్ ఇది. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇది చాలా మంచిగా ఉంటుంది, అన్ని విధాలుగా మనకి ఉపయోగపడుతుంది. ఇంక ఇలాంటి ఫ్రై చేసుకొని మనం జర్నీస్కి తీసుకెళ్ళడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది అన్నమాట. చపాతీ ఏమన్నా చేసుకొని, చపాతీ కానీ పూరి కానీ చేసుకొని తీసుకెళ్ళిపోతే మనకి అది లీక్ అవుతుంది అన్న ఇబ్బంది కూడా మనకి ఉండదు. చూసారు కదా ఫ్రెండ్స్, అయిపోయింది. ఇంకా దీన్ని ఒక బౌల్లోకి తీసుకున్నాక నేను మళ్ళీ మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్ ఇదిగోండి, మన ఇది ఫ్రై అయిపోయింది. ఇది చికెను, లివరును, కందరకాయలు, హార్ట్ కూడా ఉంది దీనిలో. ఇది ఫ్రై మాట, పెప్పర్ ఫ్రై. ఇది చాలా చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఈవెన్ పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. అయితే ఫ్రెండ్స్ దీన్ని డైరెక్ట్ కూడా ఇప్పుడు అన్నంలో దీనిలో మాత్రమే కాకుండా డైరెక్ట్ కూడా తినొచ్చు. అంటే కీటో డైట్ అట్లా అంటున్నారు కదా, అంటే ప్రోటీన్ ఇది తినడం డైరెక్ట్గా, దానికి కూడా ఇది చాలా చాలా ఉపయోగపడుతుంది. చాలా హ్యాపీగా తినొచ్చు. ఈవెన్ చికెన్ని కూడా మనం ఈ రకంగా కూడా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, మీరు తప్పనిసరిగా ట్రై చేయండి. ఓకేనా? టేస్ట్ చేసి ఎలా ఉందో కూడా చెప్పండి నాకు, ఎందుకంటే చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. అయితే ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో కనుక మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి, తప్పనిసరిగా. అదేవిధంగా మన సైనై హైట్స్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీరు ఎవరికన్నా సరే, ఎవరి ఫ్రెండ్స్ కన్నా ఇంకెవరికన్నా షేర్ చేయడం మర్చిపోతే కనుక తప్పనిసరిగా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ యొక్క ప్లాట్ఫామ్ మనకి చాలా చాలా అవసరం. ఎందుకంటే ఈ యొక్క ప్లాట్ఫామ్ ఉంటేనే మనం ఈ రకంగా కలవడానికి వీలవుతుంది ఫ్రెండ్స్. కాబట్టి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి, షేర్ చేయండి. అదేవిధంగా తప్పనిసరిగా కాస్తంత టైం తీసుకొని ఒక కామెంట్ కూడా పెడితే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఇప్పటి వరకు చాలామంది కామెంట్స్ పెడుతున్నారు, వెంటనే రెసిపీస్ ట్రై చేసి కూడా వాళ్ళు టేస్ట్ చేసి చెప్తున్నారు. చాలా హ్యాపీగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కామెంట్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే ఫ్రెండ్స్, మరి ఇంకా ఉంటాను. అయితే మళ్ళీ వెళ్ళే ముందు ఒక్కసారి చెప్తున్నాను, తప్పనిసరిగా సైనై హైట్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ ఇంకొకసారి ఒక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తాను. ఒక రెసిపీ కానీ ఒక మంచి టాపిక్తో మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ బాయ్ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ టైం. బాయ్ బాయ్.